ముగ్గురు నేతల మధ్య మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టుంది సీన్. వాళ్ళలో వాళ్ళకే ఛాన్స్ ఎవరికన్నా రచ్చ జరుగుతుంటే నేనున్నానంటూ తెరపైకొచ్చారు 4 నాయకుడు. టికెట్ మాకంటూ నలుగురు పోటీ పడుతున్నారు. అక్కడ అధికార పార్టీ వన్ అండ్ ఓన్లీ అన్నట్టుంటే విపక్ష పార్టీ నేతలు మాత్రం 4 దిక్కులయ్యారు. ఓడిపోతున్నా మా వాళ్ళు మారటం లేదని తమ్ముళ్ళు తలపట్టుకుంటున్నారు. అక్కడ నేతలు 4 దిక్కులు, సంతాలతో పార్టీకి చిక్కులు. రాయచోటి టీడీపీలో టికెట్ పోటీ. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అదే సీన్. కాకపోతే కొన్ని చోట్ల 2-3 తలపడుతుంటే ఇక్కడ మాత్రం 4 నేతలు 4 వైపుల నుంచి లాగుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటిలో టికెట్ ఫైట్ టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. జిల్లాల విభజనలో రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కావడంతో పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది ఆ సీటు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది టీడీపీ. అయితే వర్గపోరు రాయచోటిలో సైకిల్ పార్టీ కొంప ముంచుతోంది. కలిసికట్టుగా ఉంటే పార్టీ జెండా ఎగరేయచ్చంటున్నారు రాయచోటి తమ్ముళ్ళు. కానీ నేతలు పార్టీ కంటే తమ పంతాలే ముఖ్యమన్నట్టుగా ఉంటున్నారు. రాయచోటి టీడీపీలో రమేష్ రెడ్డి, రాంప్రసాద్, ప్రసాద్ బాబు ముగ్గురు కీలక నేతలే. కానీ ఆధిపత్య పోరుతో ముగ్గురు నేతలు చేతులు కలిపే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. గతంలో రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు మిగిలిన 2 వర్గాలు సహకరించకపోవడం పార్టీ ఓటమికి ప్రధాన కారణం అంటున్నారు రాయచోటి తమ్ముళ్ళు. ఈసారి టీడీపీ అధినేత కుటుంబానికి ఒక్క టికెట్ అని ప్రకటించడంతో రాంప్రసాద్, ప్రసాద్ బాబు వర్గాలు సంబరపడుతున్నాయి. ఎందుకంటే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న రమేష్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి కడప పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి భార్య మాధవిరెడ్డిని కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఆమెకే టికెట్ కన్ఫర్మ్ కావడంతో రాయచోటిలో రమేష్ రెడ్డికి ఛాన్స్ లేనట్లే అని మిగిలిన నేతలు లెక్కలేసుకుంటున్నారు. వేళ రమేష్ రెడ్డి రేస్ నుంచి తప్పుకున్న రాంప్రసాద్, ప్రసాద్ బాబు వీళ్ళిద్దరైనా పరస్పరం సహకరించుకుంటారా అంటే అది అనుమానమే. ఎందుకంటే ఇద్దరి మధ్య కూడా గ్యాప్ పెరిగిపోయింది. ఇదే రాయచోటి టికెట్ విషయంలో టీడీపీ అధినాయకత్వం ఓ నిర్ణయానికి రాలేకపోతుందని అంటున్నారు. కొత్త నాయకుడిని తెరపైకి తెచ్చి మిగిలిన ముగ్గురు సహకరించేలా చూద్దామన్న ఆలోచన కూడా పార్టీకి ఉందంటున్నారు లోకల్ లీడర్లు. అనుకున్నట్టుగానే ఉన్న 3 నేతల మధ్య ఇంత పంచాయతీ నడుస్తుంటే రాయచోటి సీటు కోసం 4వ లీడర్ ఎంట్రీ ఇచ్చారు. మధ్య మార్గంగా తనకు పార్టీ అవకాశం ఇస్తుందన్న ఆశతో ఉన్నారట ద్వారకనాథ్ రెడ్డి. ఈయన దివంగత నటుడు తారకరత్నం భార్యకు మేనమామ కావడంతో ఆయన ప్రయత్నాలు పార్టీ ఆశావహుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. చూస్తుంటే పెట్టబోరు పిల్లి తెచ్చిందన్నట్టుగానే ఉంది రాయచోటిలో టీడీపీ పరిస్థితి.